రసహృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం. డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట 1972వ సంవత్సరంలో అమ్మ మాట అనే చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి శ్రీ రమేష్ నాయుడు గారు సంగీత దర్శకత్వం వహించగా, మనగాన కోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆ చిత్రంలో కథానాయిక తనకు పాఠాలు చెప్పేటువంటి మాస్టర్ని కవ్విస్తూ రెచ్చగొడుతూ ఎప్పుడు మీ పాఠాలేనా సార్, ఈ రోజు నేను చెబుతాను వినండి అంటూ తన అత్యద్భుత మాధుర్యమైన కంఠంతో అలరించిన మంచి పాట. అటువంటి ఆపాత మధురంలోకి మీ అందరికీ స్వాగతం. సార్ సార్ సార్, ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నీ చెబుతాను హియర్ మీ డియర్ సార్. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నీ చెబుతాను హియర్ మీ డియర్ సార్. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నీ చెబుతాను హియర్ మీ డియర్ సార్. ఒకటి ఒకటి కలిపితే రెండు, అది గణితం. మనసు మనసు కూడితే ఒకటి, ఇది జీవితం. ఒకటి ఒకటి కలిపితే రెండు, అది గణితం. మనసు మనసు కూడితే ఒకటి, ఇది జీవితం. గిరిగీసుకొని ఉండాలంట ఈ గ్రంథాలు, గిరిగీసుకొని ఉండాలంట ఈ గ్రంథాలు. పురి విప్పుకొని ఎగరాలంట ఈ అందాలు. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్. కళ్ళల్లో చూడండి కనిపించును నీలాలు, పెదవుల్లో చూడండి అగుపించును పగడాలు. కళ్ళల్లో చూడండి కనిపించును నీలాలు, పెదవుల్లో చూడండి అగుపించును పగడాలు. దోసిలి నిండా దొరుకుతాయి దోర నవ్వుల ముత్యాలు. కన్నెమేనిలో ఉన్నాయి, కన్నెమేనిలో ఉన్నాయి, ఏ గనిలో దొరకని రతనాలు. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్. రాధా మాధవ రాగ జీవనం ఒక బంధం, కలువా జాబిలి వింత కలయికే అనుబంధం. రాధా మాధవ రాగ జీవనం ఒక బంధం, కలువా జాబిలి వింత కలయికే అనుబంధం. యుగ యుగాలకు మిగిలిదొకటి అనురాగం, యుగ యుగాలకు మిగిలిదొకటి అనురాగం. చెలి మనసెరిగి నచ్చిన వానిదేలే ఆనందం. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈ రోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్.
ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. మరియు మీ అందరి రసహృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. శుభమస్తు. స్వస్తి.